మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ నిధయే సర్వ విద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ కరుణా సింధుం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతిం. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద అమృతాస్వరూపిణి జగజ్జననికి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ జై బోలో మాతా మహారాజ్ఞీ కీ జై. ఆనంద నిలయని అమృతానంద స్వరూపిణి అయినటువంటి జగన్మాతని చరితామృతాన్ని 2 రోజుల నుంచి మనం గురు శిష్య సంవాదంగా ప్రప్రథమంగా అమ్మ చరిత్ర, అమ్మ వైభవం, అమ్మ యొక్క సహస్రనామామృతమైనటువంటి జ్ఞానాన్ని హయగ్రీవుల వారు ఉపదేశిస్తున్నటువంటి గాథను మనం తెలుసుకున్నాం. నిన్నటి రోజున గురువు యొక్క విశిష్టత ఏమిటి, గురువు యొక్క తత్వం ఏమిటి, గురువు లేని విద్య ఎలా ఉపయోగపడుతుంది, గురువు ఉన్నటువంటి విద్య ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థానానికి తీసుకువెళుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఆ జగజ్జనని యొక్క ధ్యాన శ్లోకాలు సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతలు ఆ జగజ్జననికి స్తుతించినటువంటి ధ్యాన శ్లోకాలలో ఒకటైనటువంటి సింధూరారుణ విగ్రహాం త్రినయనా మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం అని అమ్మ యొక్క ధ్యాన శ్లోకాలని తెలుసుకుంటూ తదుపరి ధ్యాన శ్లోకంలోకి మనం వెళ్తున్నాం. ఎందుకయ్యా ఈ ధ్యాన శ్లోకము? ధ్యాన శ్లోకం అవసరమా? ధ్యాన శ్లోకాలు ఏమీ లేకుండా ఒకే రీతిగా నామాల్లోకి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే ఊరికే ఇవ్వలేదండి ఋషులు. అందులోనూ పరమ పవిత్రమైనటువంటి ఈ నామాలని వసిన్యాది వాగ్దేవతలు ఇచ్చారు, దానితో పాటు ధ్యాన శ్లోకాలు కూడా ఇచ్చారు అని అంటే దాని ఒక కారణం ఉండి ఉంటుంది అని ముందు మనం త్రికరణ శుద్ధిగా నమ్మాలి. కొన్ని చోట్ల ధ్యాన శ్లోకాలు ఏమి అవసరం లేదండి,
శ్రీ లలితా సహస్రనామాలు కూడా ప్రారంభించాల్సిన అవసరం లేదండి, నామాల్లోకి దూసుకు వెళ్ళిపోవచ్చండి అని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకు దుష్ప్రచారం అని అంటున్నారంటే, ఆ యొక్క అమృత తుల్యమైనటువంటి నామాలలోకి వెళ్ళడానికి మనసుకి ఎప్పుడు అర్హత ఉండి ఉంటుంది కానీ శరీరానికంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. అటువంటి నియమ నిబంధనలు ఉన్నటువంటి శరీరానికి స్నానాధికాలు చేయిస్తాం, కానీ మనసుకి ఎలా స్నానాధికాలు చేయిస్తాం? మనసుకి స్నానాధికాలు చేయించడం అనేది ఎవరికి సాధ్యం కానే కాదు. కానీ శాస్త్రం చెప్పింది మనస్సుకి కూడా స్నానం ఉంటుంది, కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకి కూడా స్నానం చేయించవచ్చు. ఆ స్నానం ఏంటయ్యా అంటే ధ్యానం. ధ్యానం అనేటటువంటిది నామ రూప వైభవంతో కూడుకున్నటువంటి జలాలతో స్నానం చేయిస్తే అది శుద్ధి అవుతుంది. అంతవరకు కూడా అది శుద్ధి అవుతుందా అంటే మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే సినిమాలు తప్ప వేరే అవకాశం దొరకడం లేదు. ఎందుకంటే సినిమాలు చెప్తే తొందరగా పట్టుకుంటారు. అదేదో సినిమాలో కాశీ క్షేత్రంలోనే తీశారు ఆ సినిమా. ఒక పెద్ద ఆయన వెళ్ళి నీళ్లు అలా జిమ్ముకుని స్నానం 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 అంటే స్నానం అయిపోయింది అన్నాడు. అలాగా జిమ్ముకున్నంత మాత్రాన శరీరానికి శుద్ధి ఎలా అవ్వదో, వెంటనే ధ్యానం చేసినంత మాత్రాన అవ్వదు. ధ్యానం రూపసహితంగా అవ్వాలి. రూపసహితంగా ధ్యానం అయితే గనక అప్పుడు అది సంపూర్ణం అవుతుంది. అది సంపూర్ణమైన మరుక్షణము శరీరం శుద్ధి అయి మనస్సు శుద్ధి అయిన తరువాత అప్పుడు పరమ పవిత్రమైనటువంటి నామాలలోకి వెళ్ళడానికి కావలసినటువంటి అర్హత లభిస్తుంది. క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం సాధ్యం కాదు. ఆ క్వాలిఫికేషన్ రావాలి, మనసుకు కూడా ఆ క్వాలిఫికేషన్ రావాలి. వచ్చినప్పుడే అది ఉత్కృష్టమైనటువంటి స్థాయికి వెళుతుంది. ఆ స్థితిలో మనసు నిలబెట్టడానికే ధ్యాన శ్లోకాలు చాలా చాలా ముఖ్యం. వారం రోజులు మీరు లలిత సహస్ర ఈ అమ్మవారి వైభవం చెప్తారంటున్నారు. ఇప్పటికే 3 రోజులు అయిపోయింది కదా, ఇంకా ధ్యాన శ్లోకాల్లోనే ఉన్నారు. ఎలాగయ్యా అంటే అమ్మ ఎంతవరకు పలికించాలనుకుంటుందో అంతవరకు పలుకుతాం, కానీ మనకెంతవరకు కావాలో అంతవరకు చెయ్యలేం కదా. కాబట్టి అమ్మ పలికించినంత మేర విందాం. అయితే నిన్నటి రోజున ధ్యాన శ్లోకాలలో ఒకటి పూర్తి చేసుకున్నాం. ఇంకొకటి అందరికీ నాలుక మీద ఆడేటువంటి 2 లైన్లు ఉండేటటువంటి ఇంకో ధ్యాన శ్లోకం. అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణచాపా అణిమాదిభిరావృతా మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. నా మనసుకు బాగా హత్తుకున్నటువంటి ధ్యాన శ్లోకం. అరుణాం కరుణాతరంగితాక్షి. అమ్మట అరుణ కిరణ కాంతులతో నిన్నే చెప్పుకున్నాం, సింధూరారుణ విగ్రహాంతనయన. అదే చెప్తోంది ఇక్కడేది శ్లోకం కూడా. అరుణాం ఎర్రటి వర్ణంతో అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణ కాంతులతో కూడుకున్నటువంటి ఎర్రని జీర ఎలా ఉంటుందో అటువంటి జీర వర్ణం కలిగినటువంటి అమ్మ స్వరూపము. అటువంటి స్వరూపము కలిగినటువంటి అమ్మ, ఆ స్వరూపంతో నేనేమన్నా భయపడతానా అంటే కాదు కాదురా. అరుణాం కరుణాతరంగితాక్షి. అమ్మట దయార్ద్ర హృదయి కరుణతో తన దయని కురిపించేస్తుందట. భగవత్ కృప రావడం ఆలస్యం, కానీ వచ్చిన తర్వాత
జల్లు జల్లుగా పడదండి, కుంభవృష్టి కురుస్తుందంతే. ఇదే చెప్తున్నారు. అరుణాం కరుణా తరంగితాక్షి. తరంగాలు అమ్మ నుంచి రావడమే ఆలస్యం, వచ్చిన తర్వాత కించిత్ కూడా ఆగదు. ఆ యొక్క తరంగాల యొక్క చబడి దారి మారనే మారదట, అంత శక్తివంతంగా ఉంటుందట. అరుణాం కరుణా తరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపా. అమ్మ చతుర్భుజాలలో పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణాలు ధరించిందట. ఇక్కడ నామం చెప్పాల, నామం ధ్యాన శ్లోకంలో చివరలు చెప్పారు, ఆకారాన్ని వర్ణిస్తున్నారు. అంటే ధ్యానం చేసేటప్పుడు ఎర్రటి వర్ణము, ఎర్రటి వర్ణంతో కూడుకున్నటువంటి అమ్మ. ధ్యాన శ్లోకం చాలా అంటే చాలా ముఖ్యం. అదొక్కటి ముందు నిలబెట్టుకుంటే మనస్సులో అమ్మ వర్ణం అలా నిలబడిపోతుంది, రూపం. ఎర్రటి వర్ణంతో ఉన్నటువంటి అమ్మ, ఆ అమ్మ ఎలా ఉంది? లోకాలన్నిటి కూడా దయతో తన కడగంటి చూపులతో కరుణిస్తూ ఉంది. కడగంటి చూపుతో అమ్మ కరుణిస్తూ ఉందట. అరుణాం కరుణా తరంగితాక్షి. అమ్మ యొక్క భుజములలో భుజాలున్నాయి, ఆ భుజాలకి ఆయుధాలున్నాయి. అరుణాం కరుణా తరంగితాక్షి ధృత పాశ అంకుశ. ధృత పాశ అంకుశ అని చెప్తున్నారు. పై రెండు చేతులలో పాశము, అంకుశము. ఎందుకయ్యా పాశము, అంకుశము అని అంటే, ఈ మనస్సు ఉందే, ఈ మనస్సు పిల్ల కోతి. పెద్ద కోతి అయితే బరువు మీద ఏమైనా ఎగురుతుందో లేదో, కానీ పిల్ల కోతి అది ఈ కొమ్మ మీద ఉన్నట్టే ఉంటుంది. క్షణాల వ్యవధిలో ఎప్పుడు దూకేస్తుంది. కొమ్మ అంటే ఏమీ లేదు, ఈ ఆలోచన ఇంకొక ఆలోచన, వెంటనే ఆలోచనలు మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకని పూజలలో కూడా దీపం ఒక్క దాంతో ఆరాధన చేసే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీపాన్ని వెలిగించి, కొంతమంది ధూపం ఆగ్రాణం చేసి ధ్యానంలోకి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. కానీ పంచోపచారాలు, షోడశోపచారాలు, 16 ఉపచారాలు అని ఇన్ని ఉపచారాలు ఎందుకు పెట్టారు? ఏదో ఒక పెట్టేసి ఉంటే మేము కూడా దాంట్లో వెళ్ళిపోయేవాళ్ళం కదా. కానీ ఈ పిల్లకోటి ఉంది చూశారు, ఇది దీపం దగ్గర ఉండమంటే ఎర్రగా వెళ్తుంది. ఆ మనస్సు కళ్ళు మూసుకో అని చెప్తుంది, శరీరం కళ్ళు మూసేసుకుంటుంది. దీపం ఒక దాంతో నేను పూజ అంతా చేసేసుకోవచ్చు అని అనుకుని కూర్చున్నానే అనుకోండి, దీపం వెలిగించి అక్కడ పెట్టాం, అమ్మ ప్రతిమ అలా కనబడుతోంది, ప్రతిమ కనబడుతుంది, దీపం వెలుగుతోంది, దీపం వెలుగు కళ్ళకు కనబడుతుంది. కానీ వెంటనే అది ఏం చేస్తుంది అంటే, ఇలాంటి ఎర్రటి వెలుతురు నేను ఎక్కడో చూశాను, పలానా సమయంలో నేను ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ జిగేలు మీద వెలుగుతున్నటువంటి లైట్ల మధ్యలో ఇలాంటి ఎర్రటి వర్ణంతో కూడుకున్నటువంటి లైట్ అలాగే ఉంది, ఇది కూడా అలాగే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? పూజ దగ్గర ధ్యాన స్థితిలో ఉండవే మనసా అంటే, అది వెళ్ళి ఏదో ఫంక్షన్లో ఉన్నటువంటి దీపపు కాంతులలో ఉన్నటువంటి కాంతులలోకి అది వెళ్ళిపోయింది. అది ఎప్పుడో జరిగిపోయినటువంటి ఒక కార్యక్రమంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తాను. అందుకని ధూపమాగ్రాపయామి, దీపం సమర్పయామి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, అభిషేకం, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత చెప్పడానికి ఏంటంటే, మనస్సు చంచలమైపోకుండా నిలబెట్టడానికి. అప్పటికి కూడా చంచలమైపోతుంది, అర్రే ఈ కోతిని అదుపు చేయలేకపోతున్నావు అని చెప్పి త్రికరణ శుద్ధిగా సరెండర్ అయిపోయి. ఇప్పుడు ఒక తప్పు చేశారండి, ఒక వ్యక్తి మారిపోదాం అనుకుంటున్నాడు, కానీ పక్కన ఉన్నవాళ్ళు మారనివ్వట్లేదు. నువ్వు ఇదే చెయ్యాలి, నువ్వు ఇదే కరెక్ట్, నువ్వు దీనిలో దిట్టమైపోయావు, నువ్వు క్వాలిఫై అయిపోయావు, అది చేసే తప్పని నాకు తెలుస్తుందా, నేను చెయ్యను అని అంటే, నువ్వు చేయడం కరెక్ట్, నువ్వు చేయకపోతే ఇంక లోకంలో ఎవరు చేయలేరు అలాంటి తప్పుడు పని అని చెప్పి చెప్తుంటే ఇంకేం చేస్తారు? కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ వ్యక్తి, అయ్యా నేను తప్పు చేశాను, ఇక బయట చెయ్యదలుచుకోవట్లేదు, కానీ నాకున్నటువంటి స్థితులను బట్టి చెయ్యలేకుండా ఉండలేకపోతున్నాను, మీరే కదా దారి చూపించండి అని
పోలింగ్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అందజేస్తారు. అలాగని చెప్పి సరెండర్ అయిపోయిన వాళ్ళని లాక్కొచ్చి తీసుకొచ్చి ఉన్న వాళ్ళకి ఒకే ట్రీట్మెంట్ ఉండదండి. బలవంతంగా లాక్కొచ్చి జైల్లో పడేసిన వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అయ్యా నేను మారిపోదాం అనుకుంటున్నాను, నాకు మార్గాన్ని చెప్పండి అని అంటే వాళ్ళకి చెప్పే మార్గం ఒకటి ఉంటుంది. ప్రతి రోగానికి ఒకటే ట్రీట్మెంట్ ఉండనట్టుగానే ఇది కూడా అలాగే ఉంటుంది. అమ్మ చేతుల్లో ఉన్నటువంటి పాశాంకుశాలు ఎందుకయ్యా అంటే ఎందుకే, నేను సరెండర్ అయిపోతున్నా, నా వల్ల కావట్లే ఈ పిల్లకోతిని, మనస్సలే పిల్లకోతిని నేను అదుపు చేయలేకపోతున్నా. పూజ అంటుంది, పూజ దగ్గర కూర్చుంటుంది, దీపం వెలిగించమంటుంది, దీపాల సందర్భంలోకి వెళ్ళిపోతుంది, ధూపం అంటుంది, పలానా చోట ఎక్కడో ఇదే అత్తర వాసన వచ్చింది కదా అని చెప్పి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి, ఆ వ్యక్తి వేసుకున్నటువంటి వస్త్రాల అలంకరణ రూపానికి వెళ్ళిపోతుంది. ఈ కోతిని భరించలేకపోతున్నానని చెప్పి అమ్మకి సమర్పించేసామనుకోండి మనస్సుని, వెంటనే అమ్మట పాశం వేసి ముందు దాన్ని కట్టేస్తుంది. కోతికి తాడేసి కడితే అక్కడక్కడే తిరుగుతుంది. రాటకి తాడేసి కట్టి ఆ తాడుని మెడకేసి కడితే అది అక్కడక్కడే తిరుగుతుంది. రాట ఏమిటయ్యా అంటే దివ్యమంగళ స్వరూపమైనటువంటి అమ్మ పాదాలు. ఆ పాదాలకి తాడేమిటయ్యా అంటే భక్తి పాశాల చేత అమ్మ కట్టేస్తుంది. అమ్మకి నువ్వు అమ్మ సన్నిధానంలోకి వెళ్ళి, అమ్మ నువ్వు తప్ప దిక్కు లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి అని అమ్మ పాదాల దగ్గర పడిపోతే చాలు. ఆ పడిపోవడం నీ మనస్సుకే నేర్పాలి. నేర్పించిన తరువాత ఖచ్చితంగా అది నేర్చుకుంటుంది, సన్మార్గంలో వెళ్ళడానికి సిద్ధపడుతుంది. వెళ్ళడానికి వెళుతున్న క్రమంలో మళ్ళీ వెనక్కి లాగుతుందిగా, అరే రే ఇక్కడేమో కూర్చోమంటున్నారు, నియమం అంటున్నారు, తలస్నానం అంటున్నారు, నిష్ఠలు అంటున్నారు. చక్కగా ఉదయం 10 గంటలకు లేచి అదే పాచి పట్టల మీద ఉండి పాచి మొహంతో ఏదో రకమైనటువంటి టీలో కాఫీలో తాగితే రీఫ్రెష్ అని అనుకుంటున్నటువంటి నేను ఈ ఉదయం పూజ మందే తినద్దు అంటున్నారు, ఇన్ని నిబంధనలు పెట్టేస్తున్నారు అని కోతి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అమ్మో దాన్ని నమ్మడానికి వీల్లేదు, నమ్మడానికి అస్సలు వీల్లేదు, వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అమ్మ ఇంకో చేతుల అంకుశం ఉంది కదా, ఒక్క ఓడ పొడుస్తుంది. ఏనుగు కూడా అంతే. ఏనుగుని అదుపు చేసేటువంటి మావటి సన్నగా పీలికలా ఎంతే ఉంటాడు, ఏనుగేమో అంత ఉంటుంది. కానీ ఏనుగుకి తాడు కూడా ఒకసారి కట్టరు. ఏనుగు శాలలో తీసుకెళ్ళి కాలు చుట్టూరు ఇలా తిప్పినట్టు తిప్పుతాడు. ఈ చేతిలో కూడా ఏముండదు, అలా తిప్పి కొంకానికి వెళ్ళి ఇలా కడతాడు. కట్టేసి మట్టిలో అంకుశాన్ని అలా గుచ్చుతాడు ఏనుగు ముందు. కాళ్ళు ఎలా ఊపుతుంది, తొండం ఎలా ఊపుతుంది, కానీ అంకుశం దాటి అవతలకి వెళ్ళదు. కాళ్ళు నాకు కట్టేశాడు అని అనుకుంటుంది అది. అక్కడేమో అంకుశం ఉంది. అంతకు ముందు అంకుశం అనే భయాన్ని దానికి రుచి చూపించాడు. అంకుశం నాకు పొడుస్తాడు, అక్కడ ఎదురుగా ఉంది, దాన్ని దాటి వెళ్ళకూడదని నాకు చెప్పాడు. కాబట్టి అది ఆడిద్ది, గెంతిద్ది, అటుగిద్ది ఇటుగిద్ది, కానీ అంకుశం దాటి పక్కెళ్ళదు. అది అలా నిలబడిపోతుంది అంతే. వాడంతా తొండంతో ఇసురు కొడితే అవతల పడతాడు మావటి, బలం కూడా లేనివాడు. కానీ ఎలా నిలబెట్టాడు? అంకుశం అనేటటువంటి అడ్డం పెట్టి దాన్ని అలా నిలబెట్టేశాడు. అమ్మ కూడా చంచలమైపోతున్నటువంటి మనసు, అమ్మ సన్నిధానంలో పెట్టినప్పటికీ కూడా చంచలమైపోతున్న మనసుని తప్పు చేస్తున్నావు, చూసుకో అని అమ్మ చెప్పకుండానే సంకేతాలు ఇస్తుంది. సమయ సంకేత నామాలలో వస్తుంది, సంకేతం ఇస్తుంది. ఆ సంకేతాన్ని తెలుసుకోగలిగే బుద్ధిని పెంచుకోవాలి. పెంచుకున్న నాడు అమ్మ ఇచ్చేటువంటి సంకేతాలని తెలుసుకుని తీరుతారు. నిన్న ఒక భక్తురాలు మన ప్రవచనం అయిన తర్వాత వచ్చాడు. అయ్యా మా ఇంట్లో ఒక గడ్డు పరిస్థితి నెలకొంది. ఆ గడ్డు పరిస్థితికి అమ్మ ప్రార్థించినా సరే నాకైతే పలకడం లేదు,
ఏమైనా మార్గాన్ని ఉపదేశం చేయండి అని అంటే అమ్మని ప్రార్థన చేసాం, మాకేం తెలుసు, మాకేమీ తెలియదు. అమ్మని ప్రార్థన చేస్తే అమ్మ ఏదో ఒక వాడిని చూపించవచ్చు. అయితే ఉదయం అంతా ప్రార్థన చేసాం, అమ్మ నీ భక్తురాలు అడుగుతోంది, నువ్వు ఆ భక్తురాలు అడిగినా ఏం సమాధానం చెప్పట్లేదు అని అంటే నా బుద్ధిని స్ఫురింపజేసినటువంటి విషయం ఏంటయ్యా అంటే అమ్మ నామాలలో ఒక నామం స్ఫురింపజేసింది. ఆ నామాన్ని ఆ భక్తురాలు వస్తే కనుక ఖచ్చితంగా ఇంతమంది జనాల మధ్యలో ఆ భక్తురాలు ఎక్కడుందో తెలియదు, కానీ వస్తే గనక ఖచ్చితంగా ఆ నామాన్ని ఆవిడకి అందజేస్తాము అమ్మ అనుగ్రహం చేత. అలాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అమ్మ మార్గాన్ని ఉపదేశం చేసి తీరుతుంది. పాశము చేత కట్టి అంకుశం చేత అదిలించి విధిలించి కూర్చోబెడుతుంది. అదే చెప్తున్నారు ధ్యాన శ్లోకంలో, అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాప. పాశాంకుశాలైపోయి పుష్పబాణ చాపం, కింద ఉన్నటువంటి 2 చేతుల్లో 5 పుష్పబాణాలు, చెరుకు విల్లు. ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళాలంటే బలిష్టమైనటువంటి విల్లు ఉండాలి, కానీ ఇలా పట్టుకుంటే అలా విరిగిపోయేటటువంటి చెరుకు గడ విల్లు. దానికి తోడు మంచి టైం దారం ఏమైనా కట్టారంటే టైం దారం కూడా కాదు, తేనెటీగలు ఒకదానికొకటి అల్లుకుని తీగగా ఉన్నాయట. సరే పోని బలమైనటువంటి మంచి వజ్రాల్లో ఉన్నటువంటి బాణాలు ఉన్నాయా అంటే అది కాదు, పువ్వులు 5 పువ్వుల బాణాలు ఉన్నాయట. అసలు ఏదైనా సమంజసంగా ఉందా? దాంట్లో ఉన్నటువంటి సంకేతం ఏమిటయ్యా అంటే రాగం. మనస్సు రాగం అనేటటువంటి విషయవాంఛలలో చిక్కుకున్నటువంటి మనస్సు బాధని స్వీకరించదు, చిరాకుని స్వీకరించదు, సంతోషాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని స్వీకరిస్తుంది. కానీ దాంట్లో నేను కూడా కలిసిపోతూ ఉంటాయి, చిరాకు, ద్వేషము, కోపము, అసహ్యం అన్ని కలిసిపోతూ ఉంటాయి. అటువంటి గడ్డు అయిపోయిన చెరుకు గడ ఎందుకైనా పనిచేస్తుందా? పిండడానికి పనిచేయదు, రసానికి పనిచేయదు, బెల్లానికి కూడా పనిచేయదు. అది అవతల పడేస్తారు, గడ్డు అయిపోయిన చెరుకు గడ. అదే మంచిగా ఊరినటువంటి చెరుకు గడ పనిచేస్తుంది. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నటువంటి చెరుకు గడ డ్యామేజ్ అయిపోయిన చెరుకు గడ, ఇది పనికిరాదు, రసానికి కానీ బెల్లానికి కానీ పనికిరాదు. దీన్ని నేనేం చేయాలయ్యా అంటే ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుంటూ మళ్ళీ దీన్ని స్థితిగా మార్చుకోవాలి. మార్చుకున్న తరువాత అది ఉపయోగపడుతుంది. మరి మార్చుకోలేటువంటి స్థితిలో నేనేం చేయాలయ్యా అంటే అమ్మ ఈ దేహం అనేటటువంటి చెరుకు బిల్లు అది కావాలి ఇది కావాలి రాగద్వేషాలతో నిండిపోయి ఉంటుందమ్మా, దీన్ని నా వల్ల కావడం లేదు, నీ హస్తాలకు అందించేస్తున్నాను, అది నీవు ఎలా ఉపయోగిస్తావో అలా ఉపయోగించుకో అని అంటే అమ్మ మొట్టమొదట పనికిరానటువంటి చెరుకు గడని అమ్మ చేతుల్లోకి తీసుకుని పనికొచ్చేదానిగా మారుస్తుంది. దానిలో ఉన్నటువంటి క్లేశాలను తొలగించి పనికొచ్చే రీతిగా ఆ యొక్క చెరుకు గడని మారుస్తుంది. ఎందుకంటే ఎవరికి ఏది తెలుసో వాళ్ళకి అది ఇస్తే పనిచేస్తుంది. ఉదాహరణకి ఒక చెక్కని తీసుకువెళ్ళి చెక్క పని చేసే వ్యక్తి దగ్గర తీసుకువెళ్ళి అయ్యా అమ్మవారి విగ్రహం చెయ్యాలంటే చక్కటి కళలతో తీర్చిదిద్ది రంగులను అద్ది మనకు అందిస్తాడు. అదే నాలాంటి వాడికి ఇచ్చాడు అనుకోండి, అది ఎందుకో పనికిరాదు. ఎందుకయ్యా అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఆ వ్యక్తికి తెలుసు, నాకు తెలియదు. అమ్మ నాకు ఇచ్చింది దేహం, కానీ ఈ దేహాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలియక దుర్వ్యసనాలకి, దుష్టత్వానికి, నీచత్వానికి దీన్ని ఉపయోగిస్తున్నాం. అమ్మ నా వల్ల కావడం లేదు, దీన్ని నీకు సరెండర్ చేసేస్తున్నాను, కాబట్టి దీన్ని సన్మార్గంలో ఉపయోగించమ్మా అంటే దీంట్లో ఉన్నటువంటి క్లేశాలను తొలగించినటువంటి అమ్మ చెరుకు గడని శుద్ధత్వంగా మార్చి అందిస్తుంది. అటువంటి అమ్మ నిరంతరం దాని శుద్ధత్వాన్ని పెంచడం కోసం తీపిని అందిస్తూనే ఉంటుంది. ఎలాగయ్యా అంటే తేనెటీగల వరుసలాగా. తేనెటీగ ఎప్పుడు అలసిపోదు, సొలిసిపోదు, నిరంతరము కూడా అది తేనెను సేకరిస్తూనే ఉంటుంది,
దానిలోకి నింపుతూనే ఉంటుంది. అలాగే మనస్సు కూడా చెరుకు విల్లు నింపినటువంటి చెరుకు గడ మళ్ళీ అది దెబ్బతినే అవకాశం ఉంటుందేమో అని అమ్మ తేనెటీగల వరుసను నిలబెట్టి తీగగా మార్చి తన చేతుల్లో పట్టింది. నిరంతరం అమృతత్వాన్ని దానిలో నింపుతూనే ఉంటుంది. సరే, బానే ఉంది శరీరగతం. శరీరం లోపల 5 భూతాలు ఉన్నాయి. అమ్మో, 5 భూతాలు. ఈ 5 భూతాలు ఒక పట్టా నిలబడు. పంచేంద్రియాలు: చూపు, నాలుక, చెవులు, చర్మము, ఇంకోటి ఏంటిది, అది ముక్కు. ఈ 5 ఒకటైనా చెప్తారేమో నా శాంత నుంచి. ఆ పంచేంద్రియాలు కార్తీక మాసం అండి ప్రశాంతంగా కూర్చుని సాత్వికమైన ఆహారం స్వీకరించి ధ్యానం చేద్దాము అని అనుకునేసరికి ఎక్కడి నుంచో వస్తుంది, గాలిలో ఊగుతూ ఊగుతూ ఊగుతూ. అదొక రకమైనటువంటి ఆహార పదార్థము వాసన. మొత్తం 29 రోజులు చేసేటటువంటి ధ్యానం మొత్తం అంతా కూడా దెబ్బకి పోతుంది. మనస్సు నిలబెట్టలేకపోయాం. మనస్సు ఈ యొక్క ముక్కుతో అనుసంధానం చేయలేకపోయాం. దీనికి ఏది ప్రీతి అనే దాన్ని అనుసంధానం చేయలేకపోయాం. అబ్బా, వాసన ఎంత బాగుందంటే ఆ ఆహార పదార్థం, అరే కార్తీక మాసం కాబట్టి ఆగిపోయాం కానీ లేదంటే అని తొడలు బాధేసుకుంటూ ఉంటారు. నేను చాలా మందిని చూశాను. కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే సరే చేసేటువంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎక్కడి నుంచి గాల్లో వస్తున్న గాలిని ఎవరు ఆపేటువంటి ధైర్యం ఎవరు చేయలేరు. అది వచ్చింది, అయ్యో 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 అని బాధేసుకోవడం నేను చూసి నవ్వలేకపోయాను అనమాట. అంటే ఏంటయ్యా అంటే ఏకాగ్ర చిత్తంతో భగవతి యొక్క చరిత్రను ఒక పక్కన వింటూ ఉంటున్నటువంటి చెవులు ఆగ్రాణించకూడనటువంటి పదార్థాలను ఆగ్రాణిస్తూ మనస్సుకు అందిస్తే మనసు చంచలమైపోయి అక్కడ ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటువంటి వాసన ఎక్కడో నేను చూశాను కదా, ఆ మళ్ళీ అలాంటిది గుర్తు తెచ్చుకుని నాలుక మీద ఉన్న రసేంద్రియాలు ఉద్విగ్నమైపోయి ఓ జలజలా జారుతూ ఉంటాయి నాలుక మీద అన్నమాట. ముక్కు ద్వారా మనస్సు వెళ్ళిపోయింది. వెంటనే నాలుక స్పందించింది. నాలుక స్పందించగానే కళ్ళు మూసుకుని ఇక్కడ ధ్యానం చేయాల్సినటువంటి అమ్మ స్వరూపం మాయమైపోయి ఏదైతే ఆహార పదార్థం ఉందో ఆ ఆహార పదార్థం కళ్ళ ముందు దింగమంటే కనిపిస్తోంది. ఆ ఆహార పదార్థం అలా అయిపోతుంది మనస్సు. ముక్కు, కళ్ళు అలా బజారుకి వెళ్ళగానే అలా చూడగానే ఒకానొక సమయంలో ఏదైనా కావాలి అని అంటే లిస్ట్ రాసుకుని నా ఇంట్లోకి ఏం కావాలి, నాకు ఏం అవసరమో అని లిస్ట్ రాసుకుని ఈ దుకాణంలో దొరుకుతుంది, ఈ దుకాణంలో దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి అయ్యా నాకు ఇది కావాలి అని అంటే తీసి పెట్టేవాడు. బయట తీసుకొచ్చి కౌంటర్ దగ్గర పెట్టేవాడు, బిల్లు ఇచ్చేవాడు, అక్కడితో అయిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదే, వెళ్ళగానే బొట్ట ఒకటి చేతికిస్తున్నాడు, వెళ్ళండి లైన్లోకి వెళ్ళిపోండి అనగానే కావాల్సినవి ఏంటి, పచ్చెన్నపప్పు, ఏదో పప్పులు చెప్పారు, 4 రకాల పప్పులు, బియ్యము, నూనె ఏవో చెప్పారు. సరే గుర్తుంది. అడుగు లోపల పెట్టగానే మాయా ఎలా కమ్ముతుందయ్యా అంటే ధగ మెలిసిపోతున్నటువంటి ప్యాకెట్లు, ఈ వస్తువులు 50% డిస్కౌంట్ అని చెప్పే బోర్డులు, ఆ లైట్లు వెలుతురులో అసలు విషయం మర్చిపోతాం. మనం ఏం కొనాలో విషయం మర్చిపోతాం. ఈ ప్యాకెట్లు 4, ఈ ప్యాకెట్లు 4, బండి తోసుకెళ్ళిపోవడమే కదా, మోయాల్సిన పని కూడా లేదా, తోసుకెళ్ళిపోతూ ఇది అదేది ఇదేది, ఏం కావాలి అనే విషయాన్ని మర్చిపోయి ఏది అవసరం లేదో ఏది అవసరం పడుతుందేమో అని అనుకుని అన్ని కూడా తీసి తట్టలో వేసుకుని మొయ్యలేనటువంటి స్థితిలో తీసుకొచ్చిన ధనానికి కొంటున్నటువంటి దానికి అసలు తేడానే లేకుండా మొత్తం మారిపోయి మనస్సు అల్లకల్లోలం అయిపోయి అమ్మో ఇన్ని వస్తువులు నేను కొనేశానా, ఇన్ని వస్తువులు నాకు కావాలి, అవసరమైనవి ఏంటి, తిండి, ఇంత బియ్యం, ఇంత పప్పు, ఇంత నూనె కోసం వచ్చిన నేను తట్ట నింపేసుకున్నాను. తట్టలో ఇవి ఉన్నాయో లేవో ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి. దేనికోసం వెళ్ళాను,
మళ్ళీ అదంతా తీసుకెళ్ళి ఉపయోగపడతాయా అంటే అప్పుడు ఉపయోగపడదు, ఎప్పుడుకో ఉపయోగపడతాయి, వాటి కోసం ఇప్పుడు కొనేసాడు. అలాగా కంటికి ఏది నదరగా కనబడితే దాని వెంట పడిపోతున్నటువంటి స్థితిగా మారిపోయి అసలు కావాల్సినటువంటి దాన్ని మరచిపోతున్నటువంటి స్థితిలోకి ప్రస్తుతం మనం ఉంటున్నాం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కళ్ళనేవి అంత భయంకరమైనటువంటి, ఇప్పటికిప్పుడు కూర్చోబెట్టి కంచి కామాక్షి దేవి స్వరూపాన్ని వర్ణించమంటే వర్ణించలేదు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు మనసులో ఇంకోటి ఏదో ఉంటుంది. రూపాన్ని చూపించలే అంటే మనసా అంటే చూపించలేదు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, నా అదుపులో లేదది. సరే ఓకే, ఎదురుగా ఉన్నటువంటి రూపాన్ని మనస్సులో నింపుకోలే కళ్ళు అని అంటే, ఆహా, ఆ కంటి పక్కన దూరంగా బిల్డింగ్ లో ఏదో పట్టు చీర వేలాడుతోంది. ఆ వేలాడుతున్న పట్టు చీర బోర్డర్ నాకున్నటువంటి చీరకున్నటువంటి రంగుతో అత్యద్భుతంగా కలిసిపోతుంది అని మనస్సు అక్కడెక్కడో వెళ్ళిపోతుంది. ఎదురుగా ఉన్నటువంటి కామాక్షి స్వరూపమైనటువంటి జగన్మాతని ఆపాదమస్తుని మనసులో నింపుకోవే మనస్సా అంటే అటు ఇటు తిరిగి అక్కడెక్కడికో లగ్నం అయిపోతుంది. అది కళ్ళకున్నటువంటి బాధ. ఇంకొకటి చర్మం, ఏదైనా సరే స్పృశించందే దీనికి తృప్తి చెందదు. ఈ చేతి చేత అలా స్పృశించాలి, ఇది నాది అమ్మ, ఇది నాదండి, ఇది నాదండి అని ఫీల్ అయిపోయేటువంటి స్థితిలోకి స్పర్శేంద్రియం వెళుతుంది. ఎలాగయ్యా అంటే ఏనుగు, అడవుల్లో ఏనుగులు పట్టేవాళ్ళు ఉంటారు, అది ఒక పట్టాన అడవి ఏనుగు దొరకదు. ఆడ ఏనుగు బొమ్మను తయారు చేసి ఒక పెద్ద గుంట చేసి కర్రలు వేసి దాని మీద గడ్డి గావ అంతా పడేసి ఆ బొమ్మను దాని మీద పెడతారు. మదరెక్కిన ఏనుగు స్త్రీ స్వరూపంలో ఉన్నటువంటి బొమ్మను చూసి అది స్త్రీ ఏనుగుగా భావించి ఆడ ఏనుగు మగ ఏనుగు వాటి యొక్క దవడలు రాసుకుంటాయి, ఆ మదజలం జారుతూ ఉంటుంది, అవి రాసుకుంటూ శృంగారాన్ని అనుభవిస్తూ ఆ మదము యొక్క స్థితిని అణుచుకుంటాయి అన్నమాట. దానికోసం అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా పరుగున 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 చూసిందే మొదలు దానిని స్పృశించాలి అన్న భావం చేత వెళ్ళి అధపాతాళానికి పడిపోయి జలము లేక తినడానికి ఆహారం లేక వాడిచ్చేటువంటి అరాకొర పైనుంచి పడేసేటటువంటి చెరుకుగడలో దుంపలో అవి మాత్రం స్వీకరించి చెప్పింది వినేటట్టుగా మారిపోతుంది ఏనుగు. ఆ స్థితిలోకి పడిపోతుంది. మతం కలిగినటువంటి ఏనుగు దిక్కు లేక దిక్కు తోచక ఇతను తప్ప నాకు ఇంకా దిక్కు లేదు, ఇతను చెప్తే వినాల్సిందే అనేటువంటి స్థితిలోకి మారిన తర్వాత గడ్డి కొట్టి చిన్న తాడు ముక్క కట్టి దానిలా తీసుకొచ్చేస్తాడు. ఎక్కడా చూడదు, ఎటువైపు తిరగదు, వీడు తప్ప నాకు ఇంకా దిక్కు లేదని సరెండర్ అయిపోతుంది. అలాగే లోకవాసనల చేత చిక్కుబడిపోయినటువంటి నేను నాది నాదే అనేటువంటి స్పర్శేంద్రియం అనేటువంటి ఇంద్రియంలో ఏదైనా సరే స్ఫురణకు వచ్చేస్తుంది. నేను పలానా చోట ఇది స్పృశించాను, అది నాకు బాగా ఆనందాన్ని కలిగించింది, నా చేతులతో నేను స్పృశించాను, నా ఆనందం అవధులు దాటింది అనేటువంటి స్ఫురణ ఇలాగే గోతులో పడేస్తుంది. గోతులో పడేసిన తర్వాత దాని వెంట తిరగడమే తప్ప వేరు మార్గం లేదు. వేరు మార్గం లేకపోయేసరికి వాడి వెంటే తిరగాలి. ఇప్పటికైనా సరే చర్మం అనేటటువంటి ఇంద్రియంతో భగవత్పరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పలానా దేవాలయానికి వెళ్ళానండి, పలానా దేవాలయం యొక్క ముఖద్వారం యొక్క గుమ్మాన్ని నేను నా చేతులతో తాకి ఆ అనుభవాన్ని నేను అనుభవించాను. ఆ వాసన మనం ఎక్కడికి వెళ్ళినా సరే కంచి కామకోటి పీఠం జగజ్జాని కామాక్షి దేవి యొక్క ముఖ మండపం ముందు ఉన్నటువంటి పద్మాలు కలిగినటువంటి గుమ్మని నేను అలా తాకాను. ఆ తాకినటువంటి స్పందన నా యొక్క నరనరాల్లో జివ్వుమని లాగుతూ శరీరం అంతా కూడా ఆ స్పర్శ
భావనను కలిగిస్తోంది. ఇప్పుడు అడ్డదిడ్డంగా వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళింది? మహాపుణ్యక్షేత్రమైన మోక్షపురి అయినటువంటి జగన్మాత స్థానాల్లో అమ్మవారు ఎదురుగా కనబడుతూ ఉండగా ముఖమండపంలో ఉన్నటువంటి గుమ్మము మనసులోకి తీసుకొచ్చింది. ఆ స్పర్శించినటువంటి స్పర్శ జ్ఞానం బుద్ధిలోకి వచ్చింది. దానివల్ల శరీరం అంతా కూడా జలతరిస్తూ శరీరం అంతా కూడా స్పందిస్తోంది. ఆ స్థితిని నిలబెట్టుకున్నటువంటి మనస్సు చంచలమైపోతుందా? కింద స్థాయిలో దిగిపోతుందా? దిగదు సరికదా. స్పర్శ ఉండి తీరుతుంది. మనిషిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్పర్శేంద్రియం ఉంటుంది. అటువంటి స్పర్శేంద్రియము చేత అడ్డదిడ్డమైన మార్గాలు వెళ్లకుండా సన్మార్గంలో వెళ్ళాలంటే ఇలాంటి ఆలోచనని, స్పర్శ చేత ఉన్నటువంటి ఆలోచనని అలా పెంచుకోవాలి. పలానా తిరుమల క్షేత్రానికి వెళ్ళారండి, వెళ్ళినప్పుడు గుమ్మల్లోనే ఈ ఇత్తడి గుమ్మ ద్వారం వెళ్ళగానే చెక్కలు, ఇక్కడో చెక్క అక్కడో చెక్క ఉందండి. ఆ చెక్కల మధ్యలో నీళ్లు గంగాజల ప్రవాహంలో ప్రవహిస్తూ ఉంటే అప్పటి వరకు 7 కొండలు నడిచి 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 అలసిపోయినటువంటి కాళ్ళ నొప్పులు అలా నీళ్ళలోకి పెట్టగానే నరరాలు జుమ్ముమని లాగి శారదీరై నా స్వామి నా కోసం ఆకాశంగా జలాన్ని ఇక్కడ ప్రవహింపజేస్తున్నాడా అన్న భావనతో ఆ నీళ్ళలోకి వెళ్ళగానే ఒక్కసారిగా శాంతి పొందిన మనస్సు వెండి ద్వారం నుంచి ముఖద్వారం నుంచి ద్వయస్తంభం నుంచి మహామండపం నుంచి జై విజయం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఆపాదమస్తకంగా కనబడుతూ ఉంటే చూడండి, స్పర్శ శరీరంలో ఎక్కడి నుంచైనా వ్యాపిస్తుంది. కామాక్షిదేవి యొక్క గుమ్మము స్పర్శ ఆనందాన్ని ఎలా కలిగిస్తుందో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ముఖమండపం ముందున్నటువంటి నీళ్లు కూడా అంత అమృతత్వాన్ని కలిగిస్తాయి. స్ఫురణ చెయ్యడమే ఆలస్యం. స్ఫురణ ఈ మనస్సు అడ్డదిడ్డమైనటువంటి మార్గాల వైపు వెళ్ళిపోయి ఎటు కాకుండా వెళ్ళిపోతుంది మనస్సు. అదే మంచి క్షేత్రము, మంచి భావన. ఈ భావనల చేత మనస్సు ఒకటే చెరుకు వెళ్ళు. దీనికి పంచబాణాలు ఆలోచన, కళ్ళతో చూసినటువంటి చూపు మనస్సుకి అందిస్తుంది. దీని ద్వారా ఇది డ్యామేజ్ అవ్వకుండా అమ్మ చేతుల్లో అప్పచెప్పాం మనస్సుని. మరి ఈ 5 ద్వారా ఇది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది మనస్సు. ప్రతి దానికి క్లేశాలు అంటిస్తూనే ఉన్నాం. ఈ 5 పుష్ప బాణాలు కూడా అమ్మ చేతులకు ఇచ్చేసామే అనుకోండి, మరుక్షణం అదుపు చేస్తుంది. పైన పాశం చేత వెనక్కి లాగుతోంది, కళ్ళు లాగుతాయి. ఇది నాది కాదు, ఇది నాకు అవసరం లేదు. నాసిక, ముక్కు ద్వారా వస్తున్నటువంటి వాసనలు ఇది నాది కాదు, ఈ పంచేంద్రియాలు అమ్మకు అర్పించేశాను, ఇది నాకు అవసరం లేదు అని ముక్కు ద్వారా వచ్చినటువంటి వాసన పీల్చినప్పటికీ కూడా మనస్సు వెనక్కి లాగుతోంది. ఇది నాది కాదు, నహితి. చర్మం ద్వారా ఏదో నడుచుకుంటూ వెళుతుంటే ఏదో స్పర్శ తగిలింది, తప్పు, ఇది నాది కాదు, ముందుకు వెళ్ళిపోవాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, అధో స్థానానికి వెళ్ళకూడదు అనేటటువంటి క్రమము మనస్సు తీసుకువెళుతోంది. ఎక్కడో నేను ఒక పరీక్షకు వెళ్ళినప్పుడు ఎక్కడో ఏదో సినిమాలో ఈ మనస్సుకు నచ్చినటువంటి పాట ఏదో వినబడి ఎగ్జామ్ పోయిందంతే. అక్కడ ఉన్న 1 గంట 20 నిమిషాలు అది అమృతమైనటువంటి సమయం నాకు. నేను ఆ ఎగ్జామ్ రాయడం వల్ల ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయేటువంటి సమయంలో అది నాకు విఘ్నం. ఆ విఘ్నాన్ని నేను తొలగించుకోవాలంటే అప్పటికప్పుడు సాధ్యం అవ్వదు. అది ప్రాక్టీస్ మ్యాన్ మేక్ పర్ఫెక్ట్, సాధనాత్ సాధ్యేత్ సర్వం. అప్పటికప్పుడు నేను వెనక్కి లాక్కోమంటే చెవి కుదరదు, నా వల్ల రానివ్వను, నాకు ఇష్టమైంది నేను అనుభవిస్తానని మనసు చెప్తుంది, అటువైపే తిప్పుతుంది చెవి. సాధన చేసిన తరువాత ఆ సాధనను నిలబెట్టినటువంటి మనస్సు చేత వినబడినటువంటి పాట ఇప్పుడు కాదు, మనసా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయి, ఆ పరీక్ష మీద కాన్సన్ట్రేషన్ చేయి. నీ ఏకాగ్ర చిత్తమైనటువంటి చిత్తాన్ని
పరీక్ష మీద లగ్నం చేసి పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత ఇలాంటివి చాలా చేయవచ్చు నువ్వు అని మనస్సును అదుపులో పెట్టవచ్చు. కాబట్టి అమ్మ చేతుల్లో ఉన్నటువంటి 4 చేతుల్లో పాశము, అంకుశము, చేతులు విల్లు, పుష్ప బాణాలు ఏంటయ్యా అంటే ఇదే. ఈ యొక్క దేహాన్ని అర్పించిన మరుక్షణం అమ్మ ఆడిస్తుంది ఆట. ఆ ఆటని సాక్షిభూతంగా చూడడం తప్ప ఇది నేను అన్న భావన ఉండకూడదు. ఇక ఇది నేను, ఈ దేహం నాది అన్న భావన ఉండకూడదు. ఉండిన నాడు అది అమ్మకిచ్చినటువంటి మాటని ధిక్కరించినట్టే, అమ్మకి అర్పించేశాం. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక వస్తువు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత అయ్యయ్యో దీని బార్డర్ బాగుందండి, ఈ పట్టు చీర చాలా అద్భుతంగా ఉందండి, ఇది కాదులేండి ఇంకోటి ఇస్తారు అని అంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. అమ్మకి అర్పించేశాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు, శరీరము సర్వము కూడా అమ్మకి అర్పించేశాం. దానిని అమ్మ ప్రసాదంగా ఇచ్చింది, మరుసటి రోజుకి ప్రసాదంగా నీకు అందించింది. ప్రసాద భావన చేత నీవు దాన్ని అనుభవించాలే కానీ దేవాలయంలోకి తీసుకొచ్చే వరకే దాని పేరు పులిహార, దాని పేరు దద్దోళ్ళు, దాని పేరు చక్కెర పొంగలి. అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దానికి పేరు లేదు, ఒకటే ప్రసాదం. ఏదైనా సరే ప్రసాదం అంతే. ఇది కూడా ప్రసాదం. అందుకనే పెద్దలు కూడా శివ ప్రసాదు, విష్ణు ప్రసాదు, రుద్ర ప్రసాదు, దేవీ ప్రసాదు అని ప్రసాదంగా ఆ బిడ్డను నాకు ఇచ్చారని ప్రసాదాన్ని పేరు పెట్టుకుంటారు. కాబట్టి దీన్ని ప్రసాదంగా మార్చుకున్న నాడే ప్రశాంతంగా ఉండగలుగుతాం. ప్రసాదంగా మార్చుకోలేదనుకోండి ఎప్పటికీ కూడా ఇది ప్రశాంతంగా ఉండలేదు. ప్రసాదమే ప్రశాంతతనిస్తుంది. కాబట్టి ఈ దేహాన్ని ప్రసాదంగా మార్చుకోవడానికి కావలసినటువంటి అడుగులను వేయడానికి ధ్యాన శ్లోకం ఉపయోగపడుతుంది. అది కరుణా తరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపా అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. ధ్యాన శ్లోకం చివరిలో చెప్పారు భవాని చెప్తున్నారు. అణిమాదిభిరావృతాం మయూకైః, అణిమాది అష్టసిద్ధులు అమ్మని ధ్యానం చేసినంత మాత్రం లభిస్తాయట. అణిమాది అష్టసిద్ధులు ఏంటో తెలుసుకుందాం ఒకసారి, చిన్నగానే చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే ఒకసారి అణిమాది సిద్ధులకు వెళితే నన్ను నేను ఆపుకోలేను. కాబట్టి అణిమాది అష్టసిద్ధులు అని అంటే పతంజలి యోగ సూత్రంలో చెప్తారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి పతంజలి చెప్తూ ఉంటారు యోగ సూత్రాలు. అటువంటి యోగ సూత్రాలు త్రికరణ శుద్ధిగా ఆచరించిన వారికి ఈ అణిమాది అష్టసిద్ధులు కరతలా మలకాలు. అది ఏంటంటే కూర్చున్న చోట ఎక్కడ ఏం జరుగుతుంది, అంతకుముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరగబోతోంది, ప్రతిదీ కూడా వారు కూర్చున్న చోట చెప్పేయగలరు. సిద్ధులు పొందుతారు. అటువంటి సిద్ధులు అమ్మ ధ్యానం చేత లభిస్తాయట. అదే శ్లోకంలో చెప్తున్నారు, నా సొంత మాటలు ఏం కాదు. ఇక్కడే ఉంది కదా, అణిమాది భిరావృతాం మయూకైః, అణిమాది అష్టసిద్ధులు కరతలా మలకమైపోతాయట. కరతలా మలకమైపోతాయి అమ్మ ధ్యానము చేత. అటువంటి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు కూడా కించిత్ అలా తెలిసిపోతూ ఉంటాయి. అటువంటి స్థితిలో అమ్మ అనుగ్రహిస్తుంది. ఎవరా అమ్మ? అణిమాది భిరావృతాం మయూకైః అహమిత్యైవ విభావయే. అహ మిత్యైవ విభావయే. అహం అనేటటువంటి ఏదైతే స్థితి ఉన్నదో, నేను నేను అనేటువంటి భావనని అహమిత్యైవ విభావయే, దాన్ని దాటి ఎవరైతే ముందుకు వెళతారు, అణిమాది అష్టసిద్ధులు కలిగినటువంటి సిద్ధ యోగులు కూడా అహం అనేటువంటి భావన విడిచిపెట్టకపోతే విభావయే భవాని, ఈ భవసాగరం అనేటువంటి సాగరంలో
మునిగి ఉన్నట్టే. అష్టసిద్ధులు కలిగి ఉండవచ్చు గాక, శాస్త్రాలన్నీ కూడా కరకలామలకు మనవచ్చు గాక, పురాణ ఇతిహాసాలు 4 మీద తాండవం ఆడవచ్చు గాక, శాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించవచ్చు గాక, అహం అనేటటువంటి గర్వం ఉన్నటువంటి నాడు సంసార సాగరంలో భవం అనేటటువంటి భవసాగరంలో మునిగిపోతారట. అహమిత్యైవ అహం అనేటువంటి ఆమె దాటి పైకి వెళితే విభావయే భవాని, ఆ భవసాగరం దాటి పైకి వెళితే భవాని ఉంటుందట. అక్కడే ధ్యాన శ్లోకంలోనే యావత్ మానవ జీవనానికి కావలసినటువంటి మొత్తాన్ని కూడా ధ్యాన శ్లోకాలు ఇచ్చేసారు. వశిన్యాది వాగ్దేవత నామాలను దాకా వెళ్ళక్కర్లా, ధ్యాన శ్లోకంలో రంజించేయవచ్చు. ధ్యాన శ్లోకంలో నేను చాలాసార్లు అలా ఆనందంలో నిండిపోయా. అంటే లలిత సహస్రనామం పారాయణ చేద్దామని కూర్చుని కూడా ధ్యాన శ్లోకాల్లో ఉండిపోయి గంటలు గడిపేశాం. ఆ అమృతం ఇప్పుడే తలుచుకుంటుంటే ఆ భావన కళ్ళమ్మడ అలా నీరు కారిపోతూ ఉంది. స్వామివారు కూడా చెప్తున్నారు, రాడా ఇదేరా నిజమేరా అని. ధ్యానమే ముఖ్యం, ధ్యానమే మార్గం, ధ్యానమే స్థితి, ధ్యానమే గమ్యం. అరుణాం కరుణా తరంగితాక్షి ధృత పాశాంగుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిత్యైవ విభావయే భవాని. ఇంకా చాలా చాలా భావాలు ఉన్నాయి, నేను తగ్గించేస్తున్నా. కనీసం ధ్యాన శ్లోకాలు కంప్లీట్ చేద్దామని. తర్వాత చెప్తున్నారు, ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనా పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం అరకలికలసద్ధేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రి. ఇలా గనక ధ్యానం చేస్తే అట సర్వ సంపత్ ప్రదాత్రి, భౌతికంగా నీకు కావలసినటువంటి సంపదలే కాదయ్యా, ఇది నీ ఉన్నంత కాలమే పనిచేస్తాయి. నీకు ఎటువంటి సంపదనిస్తా, మోక్షమైనటువంటి సంపదనిస్తా. ఆ సంపద కొంతకాలం ఏంటయ్యా అంటే, పుణ్యమైనటువంటి సంపద నేను సంపాదించాను అనుకోండి, అది కొంతకాలం వరకే, స్వర్గలోకంలోకి వెళతానేమో, ఆ తరువాత అది అలా నిలబెడుతుందేమో. ఆ స్వర్గంలో పుణ్యం అయిపోయిన తర్వాత ఒక్క తోపు దోసేస్తాను, మళ్ళీ భూమి మీద పడాల్సింది. తెలిసి తెలియక పాపాలు చేశాడు, నరకంలో పడేస్తారు తీసుకెళ్ళి. ఆ పాపాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి భూమి మీద పడేస్తారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఈ చక్రంలో పడి తిరుగుతూనే పుణ్య పాపాలు, పుణ్యం చేసా పాపం చేసా, పుణ్యం చేసా పాపం చేసా, కాలం అయిపోయింది. ఎక్కడో స్వర్గంలో పడ్డాను, నరకంలో పడ్డాను, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడ్డాను. మనం శివపురాణం చెప్పుకున్నాం, పరమశివుడు పంచముఖాలతో ఎందుకయ్యా ఉంటాడంటే, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ. సృష్టి నేను ఆవిర్భవించా, స్థితి నేను ఉన్నా, లయ నేను లయమైపోయా, తిరోధానం మళ్ళీ పుట్టడానికి కావలసినటువంటి స్థితిని, కొంత పుణ్యాన్ని కొంత పాపాన్ని స్వర్గ నరకాల్లో అనుభవింపజేసి మిగిలింది ప్యాకేజ్ లాగా ఇచ్చి, నానా నీవు నిలబడ్డానికి ఇంత పుణ్యం ఇంత పాపం ఇస్తున్నాను రా, రోజుకి ఇంత పుణ్యం వస్తుంది, ఇంత పాపం వస్తుంది, దాని చేత నువ్వు సుఖదుఖాలతో మళ్ళీ నా దగ్గర రావడానికి ప్రయత్నించరా నాయన అని అప్పచెప్పి మూటలు 2 పంపిస్తే, ఈ మూటలు వదిలేసి ఏది కనబడితే దాంతో, ఎక్కడ కనబడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఈ పంచేంద్రియాలు వేసుకుని
అన్ని లోక విషయాలన్నింటినీ కూడా లోపల జొప్పించుకుంటూ వాసనా బలాలను నింపేసుకుంటుంది. ఈ వాసనా బలాల మధ్యలో ఆ జగన్మాత జగజ్జనని పరమేశ్వరుడు విష్ణుమూర్తి ఏది కూడా మచ్చు కూడా అంటడం లేదు. ఆ మధ్యలో పుణ్యాన్ని సముపార్జన చేసుకోవాలని అప్పుడప్పుడు ఏదైనా కార్తీక మాసంలో కావచ్చు, ధనుర్మాసంలో కావచ్చు, పొరపాటున ఏదైనా ఇంట్లో పెద్దలు నాయన మన వంశపారంపర్యంగా ఈ వ్రతాన్ని చేస్తుండ్రా నాయన, ఈ పలానా నెలలో పలానా చోట ఈ వ్రతం ఉంటుందిరా నాయన అంటే చేయాలా? ఉపవాసం ఉండాలా? ఉపవాసం లేకపోతే చేయడా? భగవంతుడు అనుగ్రహించడా? ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. త్రికరణ శుద్ధితో కూడుకున్నటువంటి మనస్సు కలిగిన వ్యక్తి ఇంతకాలం తింటూనే ఉన్నా ఎక్కడికి పోయింది? మలమూత్రంబులతో మహాభయముతో చలమూర్ఖత్వముతో సదా భ్రమతితో నేను కలయనన్ కాలనే శ్రీకాళహస్తీశ్వర అని అంటాడు దూర్జని కాళహస్తీశ్వర శతకంలో. ఎంత తిన్నా అంత పోతూనే ఉంది, ఏదీ నిలబడటం లేదు. కానీ దీన్ని నిలబెట్టుకోవడానికి తప్పడం లేదు. కానీ అంత మాత్రం చేత ఇది పూర్తిగా వదిలేస్తామా అంటే దీనితో శరీరంతో మనసుని అనుసంధానం చేయాలి అంటే శరీరం స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే లోపల జీర్ణాశయం అనేది దాని పని చేయకుండా కొంతసేపు ఆపితే మనస్సు ఆగుతుంది. మనస్సు ఆగితే ఏకాగ్ర చిత్తం పెరుగుతుంది. ఆ ఏకాగ్ర చిత్తం పెరిగితే భగవంతుడిపై లగ్నంగా ఏర్పడుతుంది. ఈ లగ్న స్థితి ఏమో కట్టకడపడి నాడు ఉపయోగపడవచ్చేమో. ఆ లగ్నమైనటువంటి మనస్సు క్షణమో అరక్షణమో అది కట్టకడపడి ఉపయోగపడుతుంది. అందుకని పెద్దలు నియమ నిబంధనలు ఇంత కఠినంగా పెడతారు. అలాగని చెప్పి మూర్ఖులు కొంతమంది ఉంటారు, గర్భవతులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఏది తినకూడదు, నియమం అంటే నియమం అంతే. అలా అంటే ఎలా? శరీరగతమైనటువంటి స్థితిగతులకి ఆరోగ్యానికి తగ్గట్టుగా శరీరాన్ని నిలబెట్టుకోవాలి. నేను ఇప్పుడు స్థిరంగా ఉన్న వయసులో ఉన్నా, కావాలంటే 3 రోజులు కూడా ఉపవాసాలు చేయమన్నా, నేను 4 రోజులు కూడా ఉపవాసాలు చేయమన్నా నేను చేయగలను. కానీ రోగగ్రస్తులు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీ అయినటువంటి స్త్రీలు ఎలా ఉండగలుగుతారు? ఉండకూడదు కూడా. కానీ దాని తగ్గ నియమాలు చెప్పారు. కడుపు నిండా తినకుండా శరీరం నిలబడేటువంటి స్థితిగా ఆహారాన్ని స్వీకరించవచ్చు. సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించి ఆ యొక్క భగవత్ కైంకర్యంలో నీవు చేయగలిగినటువంటి సేవా కైంకర్యం నువ్వు చేయవచ్చు. అలా చేస్తూ నువ్వు తరించు అని మనస్సులో కళ్ళెం వేయాలి. ఉపవాసం అన్నారు, అలా బయటికి వెళ్ళి ఎవరు కళ్ళు చూడకుండా ఊరి చివరికి వెళ్ళి అంత తినేసి వచ్చేస్తే ఎవరు చూడొచ్చారు? ఎవరో చూడరా. లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు చూస్తూనే ఉంటాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా ఉన్నటువంటి ఆ జగజ్జనని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. అందుకని అమ్మ 3వ కంటితో ఉంటుంది. ఫస్టే చెప్పుకున్న ధ్యాన శ్లోకంలో సింధూరారుల విగ్రహాంతరుడైన ధ్యాన శ్లోకంలో త్రినయని వస్తుంది. అమ్మ ముక్కంటితో ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ధ్యాన శ్లోకంలో చెప్తున్నారు, ధ్యాయే పద్మాసనస్థా వికసిత వదన. సూర్యకిరణాలు పడిన వృక్షణం పద్మం ఎలాగైతే ఎటువంటి క్లేశము లేకుండా అద్భుతంగా విచ్చుకుంటుందో, విచ్చుకోవాలా అవసరం లేదులే అని అనుకోకుండా కిరణాలు పడిన వృక్షణం విచ్చుకుని నీకోసమే నేనున్నానని విచ్చుకుంటున్నటువంటి ఎలా విచ్చుకుంటుందో అలాగే అమ్మవారి వదనం కూడా అంత అద్భుతంగా ధ్యానం చేసిన వృక్షణం. ధ్యాయే పద్మాసనస్థ. అమ్మ పద్మంలో కూర్చుందట, పద్మంలాగా వికసించినటువంటి ముఖంతో ఉందట. ధ్యాయే, ఏం ధ్యానిస్తున్నావు? ధ్యాయే పద్మ ఆసనస్థ వికసిత వదన పద్మపత్రాయతాక్షి. పద్మంలో కూర్చున్నటువంటి అమ్మ పద్మముఖం లాంటి ముఖం, పద్మం లాంటి నేత్రాలు, పద్మమైనటువంటి చేతులు, పద్మమైనటువంటి భుజాలు, పద్మమైనటువంటి వక్షోజాలు, పద్మమైనటువంటి నడుము, ఆపాద మస్తకం. దాన్ని ఎలా వర్ణిస్తున్నారయ్యా అంటే కేవలం ఒక స్త్రీ రూపంగా వర్ణించడంలా, పరాశక్తిని అప్పుడే శివుడు అనేటువంటి సూర్యకిరణాలు పడడం ద్వారా
విచ్చుకున్నటువంటి పద్మంలాగా వర్ణిస్తున్నారు. ధ్యాయే పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీ హేమాభాం పీతవస్త్రాం కరకలికలసద్దేమ పద్మాంబరాంగీ. అటువంటి రూపం హేమాం అంబరస్తాం. అంబరములు అంటే వస్త్రాలు, హేమము అంటే బంగారం, బంగారు వర్ణంతో కూడినటువంటి వస్త్రాలు ధరించినటువంటి ఓ జగజ్జనని సర్వాలంకారయుక్త. మనకు లోకంలో తెలుసు 7 వారాల నగలు ఇంకేదో చెప్తూ ఉంటారు కదా. ఒక్క వారానికి ఒక్క గ్రహం అధిదేవత కాబట్టి ఆ గ్రహంతో కూడినటువంటి ఆభరణాలు ధరించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అమ్మకి 7 వారాలైనా ఎన్ని వారాలో అమ్మకి ఎప్పుడు పుట్టిందో అమ్మ పూర్వజ త్రిపురాంబిక పూర్వజ అలాగని చెప్పి తెల్లటి జుట్టు కలిగి ఉంటుందాయా అంటే కాదు, నిత్య నవయవన. అమ్మ 16 ఏళ్ల వయసుతో కూడుకుని నిత్య యవ్వనంతో కూడుకుని ఉంటుందట అమ్మ. అటువంటి యవ్వనంతో కూడుకునే అమ్మ పద్మంలో కూర్చుని బంగారు వర్ణం కలిగినటువంటి వస్త్రాలు ధరించి సర్వాభరణాలు ధరించినటువంటి అమ్మని ఇది ఎలా మీ మనసులో నింపుకోవాలో చిన్న ఉదాహరణ చెప్తా. మీరందరూ షాపింగ్లు వెళ్ళే ఉంటారు, చీరలు చూసే ఉంటారు, కొని ఉంటారు. ఒక చీర కొనడానికి 100 చీరలు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇందులో? కాసేపు సరదాగా చెప్పుకుందాం కదా. ఆ 100 చీరలు మీ మనసులో రావాలి. కొన్నదాన్ని పక్కన పెట్టేయండి. ఆ 100 చీరలు ఈ బోర్డర్కి ఈ రంగు బాగుంటుంది, ఇది దానికి బాగుంటుంది అంటే షాప్ వారికన్నా మీకు బాగా తెలుసండి. ఈ రంగుకి ఈ బోర్డర్తో ఈ హంసలు వస్తే బాగుంటుంది, నెమళ్ళు వస్తే బాగుంటుంది, నెమలకి బంగారు వర్ణం వస్తే బాగుంటుంది, నెమలికి నెమలి పించాలు ఉంటే బాగుంటుంది. ఇలాంటి భావనలు ఉంటాయి కదా. ఈ భావనలన్నీ ధ్యానంలోకి తీసుకొద్దాం. ధ్యాయేత్. కళ్ళు మూసుకున్నాను, నేను ఇలా ప్రశాంతంగా కూర్చున్నాను. ధ్యాయేత్ పద్మాసనస్థాం. పద్మం ఉంది, పద్మం చక్కటి పింక్ కలర్ లో పద్మం ఉన్నది, పెద్ద పద్మం ఉంది. పద్మంలో కూర్చుంది అమ్మ. అమ్మ నేను ఫలానా షాప్కి వెళ్ళండి, మనసు తీసుకెళ్ళండి, కానీ తీసుకొచ్చి లాగేద్దాం అంటేనే లాగేద్దాం. షాపులోకి వెళ్ళాను, మంచి ఇదిగో అమ్మ బంగారంతో నేయించినటువంటి పట్టు చీర, దానికి వెండి జరీలో నవరత్నాలు అలా పొది హంసకి అత్యద్భుతంగా. హంస తెల్లగా ఉంటుంది కదా, అందుకని వెండి జరీ వేశారనమాట. వెండి జరీలో వెండి హంస మీద నవరత్నాలు పొదిగిచ్చి చక్కగా నేయించి తీసుకొచ్చానమ్మా. అదిగో అక్కడ పెట్టాను చూడు, అదిగో. నేను మళ్ళీ పలానా జ్యువెలరీ షాప్కి వెళ్ళి మొత్తం నీకు ఏదైతే బాగుంటుందో నా మనసు కనిపించిందో, కాసుల పేరు నాకు పేర్లతో గుర్తులేవు, ఆ భుజ కేయూరాలు, నడుముకి పెట్టుకునే ఆభరణాలు, తలకు పెట్టుకునే ఆభరణాలు, కంఠానికి పెట్టుకునేటువంటి ఆభరణాలు, ఇవన్నీ కూడా అదిగో వెనకాల మా వారు మా పిల్లలు అందరూ పళ్ళాలతో ఉన్నారమ్మా. ఇదిగో నేను చీర తీసుకొచ్చా. ఇంకా మిగిలినటువంటి మా బుట్ట పిల్లోడు ఉన్నాడు సవా, వాడెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంలో ఉన్న గంగా జలాన్ని తీసుకొచ్చాడు. వాడు తొంటరోడు, మామూలు తొంటరోడా, ఆకాశ గంగా జలాన్ని తీసుకురావయ్యా అంటే పక్కనే ఉంది స్వర్గం అని చెప్పి స్వర్గంలో ఉన్నటువంటి బంగారు కమలాలు కూడా తీసుకొచ్చాడు. వీడు ఒకటి చెప్తే నాలుగు చేస్తాడు. ఎలాగయ్యా అంటే హనుమంతుడు లాంటి వాడు అనమాట. అలాగా వాడు తీసుకొచ్చాడు. ఇదిగో అమ్మ బంగారు బిందెలో ఆకాశ గంగా జలం. ఇంకా నాకు ఏం కావాలి, నువ్వే వచ్చి పద్మంలో కూర్చున్నావు. చక్కగా ఆ జలంతో హిరణ్యవర్ణాం హరిణీం సవర్ణరజదస్రజాం చంద్రాం హిరణ్మయీం అని నాకు వచ్చినటువంటి ఏదో నామాలతో ఏదో స్తోత్రాలతో నీకు అభిషేకం చేశానమ్మా. సరే మంచి పట్టుబట్టలు తీసుకొచ్చాను కదా అమ్మా, నేను కడతానమ్మా. కట్టుకోవడం నాకు వచ్చు, నాకు తెలుసు. నువ్వు ఎలాగైతే మడి వస్త్రాన్ని కడతావో అలా కట్టుకోవచ్చు, నేను కట్టినామ్మా అని చెప్పి అమ్మతో మాట్లాడుతుంటే నా బిడ్డ అని చెప్పి అమ్మ ఇలా తలని నిమురుతూ ఉంటే అమ్మకి చీర అలా కట్టి పళ్ళు అలా వేసి, అమ్మ చూడు పళ్ళు కింద
డిజైన్ ఎంత బాగుందో అని అమ్మతో మాట్లాడుతుంటే, నా కోసం ఇంత కష్టపడ్డావురా నాయన, నువ్వు వెళ్ళి వేయించుకుని హంసలు వేయించుకుని తీసుకొచ్చావరా నా బిడ్డ అని చెప్పి అమ్మ పైకి లేపి చెక్కిళ్ళ మీద ముద్దు పెట్టుకుంటే, అమ్మ అమ్మ ఇదిగో అమ్మా నా భర్తమ్మ, నా పిల్లలమ్మ, వాళ్ళు వచ్చారు, ఇదిగో అమ్మ నీ కోసం, అప్పటి నుంచి నీ కోసం ఆభరణాలన్నీ మోసుకొచ్చారమ్మా, నీకు ఏది కావాలో చెప్పమ్మా అది వేస్తానంటే, నాయనా బిడ్డ నీకేది కావాలో పెట్టరా, నాకు అలంకరించరా అంటే అమ్మకి ఉంగరాలు, కంకణాలు, భుజకేయూరాలు, హారాల మీద హారాలు, అమ్మకి నడుముకి వడ్డానాలు, పట్టీలు, అమ్మకి బంగారు పాదుకలు ఇవన్నీ పెట్టేసి, అమ్మా ఇగో మా వారు కష్టపడి సంవత్సరం నుంచి కష్టపడినటువంటి ధనంతో బంగారు సింహాసనం చేయించాలమ్మా, కూర్చోమ్మా అని అమ్మని కూర్చోబెడితే, అలా కూర్చున్నటువంటి అమ్మ ఆనందంతో ఏంటా నాన్న ఇంకేం కావాలరా అంటే, ఏం లేదమ్మా నీ పాదాలు కొద్ది ముందు పెట్టమ్మా చాలు, నాకు ఇంకేం అవసరం లేదమ్మా అంటే, అలా పాదాలు ముందు పెడితే నా భర్తను అలా కూర్చోబెట్టి నా భర్త పక్కన నేను అలా కూర్చుని అమ్మకి శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః, నా చిన్న కొడుకు ఆకాశంలో స్వర్గలోకంలో ఉన్నటువంటి బంగారు కలువలు తీసుకొస్తే బుట్టలు తీసుకొచ్చేటువంటి పూలతో కుక్క నామం చేస్తూ ఉంటే అమ్మ ఆనందంతో ఆ కడగంటి ఎందుకయ్యా అంటే, పూజ చేసేటప్పుడు ఎప్పుడు అమ్మ ముందు కూర్చోం కదా, అమ్మ పక్కన కూర్చుంటాం, నా బిడ్డ అని చెప్పి అమ్మ అలా నిమురుతూ ఉంటే అమ్మ వంక అలా చూస్తూ, పాదాల వంక అలా చూస్తూ అమ్మని శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః అని తీసే కొద్ది పూలు వస్తూనే ఉన్నాయట. ఒక పక్కన నేను చూసుకోవాలా, అమ్మ ముగ్ధమోహనమైనటువంటి అమ్మ రూపము, లోకాలను పాలించేటటువంటి ఆ దివ్య మంగళ స్వరూపమైనటువంటి పాదాలు తప్ప నాకు ఇంకేం కనబట్టలే. పూలు వస్తున్నాయని. చిన్న బుట్ట తెచ్చిన నా కొడుక్కి ఏంటి ఇన్ని పూలు వచ్చినాయి అని చెప్పి సహస్రనామాలన్నీ అయిపోయిన తర్వాత అక్కడ చూస్తే నిండుగా 1000 పూలు ఉన్నాయి, కానీ బుట్ట ఏమో ఇంతే ఉంది. ఏంటా అని పక్కన చూస్తే ఇంద్రాది దేవతలందరూ కూడా అమ్మకి పూజ చేస్తున్నారని తెలుసుకుని వాళ్ళు బుట్టల పూలు తీసుకొచ్చి వీడి పూజకి ఎక్కడ భంగం కలిగిస్తామో అని చెప్పేసి తీసిన పువ్వు మళ్ళీ అయిపోకుండా పువ్వు పెట్టేస్తూ ఉంటే అమ్మ దిగి వచ్చిన వరుషణం దేవాది దేవతలు, ఇంద్రాది దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా నా ఇంట్లోకి వచ్చి అమ్మకి ఆతిథ్యం స్వీకరిస్తున్నారు. ఏవైనా వీడికి తెలియదేమో, శాస్త్రబద్ధంగా తెలియదేమో, సాక్షాత్తు వేదస్వరూపిణి ఆ జగన్మాత ఏమైనా వీడు తప్పు చేస్తాడేమో అని చెప్పేసి ఒక పక్కన ఋషులు, ఒక పక్కన దేవతలు, నాయన ఇలా చేయి సేవ, అమ్మకి ఇలా చేస్తే తృప్తి నాయనా, ఇలా చేస్తే తృప్తి నాయనా, అన్నిటికన్నా ముఖ్యం భక్తిరా నాయనా, ఆ భక్తిలో ఉండరా నాయనా అని చెప్పి అమ్మ అలా చెప్తూ వెనకాల నుంచి సైగ చేస్తూ ఉంటే, సరేనండి సప్తర్షి మీకు నమస్కారం, మీరు మాకు ఇస్తున్నటువంటి ఉపదేశానికి శతకోటి నమస్కారం అని చెప్పి అమ్మకి సేవ చేస్తూ ఉంటే అమ్మ ఎటూ చూడకుండా నా వైపే ఆ కడగంటి చూపు కరుణతో దృష్టిగా కురిపించేస్తూ ఉంటే జన్మాంతరాలలో ఉన్నటువంటి పాపరాశి ధ్వంసమైపోయి పాపము లేక పుణ్యము లేక అలా ఉండిపోయినటువంటి నేను అమ్మలో ఐక్యమైపోవడానికి ఇంకా అమ్మ అనుగ్రహం కోసమే వేచి చూస్తున్నానా అన్నట్టుగా ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలికలసద్ధేమ పద్మావరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం పద్మపత్రేక్షణా. అయినటువంటి నేను అలంకరించినటువంటి అమ్మ సింహాసనంలో కూర్చుని అమ్మా నాకు చాలా మంది చెప్పారమ్మా, నువ్వు పాశము, అంకుశము, చెరుకులు, పుష్పబాణాలు ధరించి పంచబ్రహ్మాసనం మీద కూర్చుంటావంట కదమ్మా, ఒక్కసారి అలా చూపించవా అమ్మా అంటే, ఏరా నాయన ఎందుకంత అంత ఆలోచన, నువ్వు అడిగితే నేను చేయనురా అని చెప్పి ఒక్కసారిగా ద్యదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఒక్క వెలుగు
నా కళ్ళ ముందు రాగానే ఈ మాంసమైన చక్షులు కనబడక కళ్ళు మూసుకుని భయంతో అరుపుడు కేకలు పెడుతున్నాడు. నేను ఒక్కసారిగా ప్రేమమయమైనటువంటి పలుకు, బిడ్డ చూడరా అని అనగానే భయంతో నేను చూస్తున్నటువంటి చూపులకి అప్పటి వరకు నేను చూడనటువంటి ఒకానొక చూపు, ఆ చూపు చేత చూడగలిగాను. ఏంటయ్యా చూపు అంటే మూడవ నేత్రం. ఆ మూడవ నేత్రంతో అమ్మ చూడరా బిడ్డ అని అనగానే సింహాసనం, పంచబ్రహ్మలు, పరమశివుడు పర్యంకంగా ఆ జగజ్జనని శ్యామలాదేవి, వారాహిదేవి, నాయన జాగ్రత్తగా చూసుకో, అమ్మ ఇటువంటి అవకాశం ఈ భూప్రపంచం మీద కొంతమందికి ఏమైనా ఇస్తుంది, నీకు ఇచ్చింది ఈ రోజు. తస్మాత్ జాగ్రత్త, చూసుకో, ఆపాదమస్తకం చూసుకో, అరుణాంకరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామణి మాదిభిరావృతమయూకై. అమ్మా ఇటువంటి కదమ్మా నాకు కావాల్సింది, ఇది కదమ్మా నాకు కావాల్సింది, ఇదే కదమ్మా నాకు కావాల్సింది. నీ పాదపీఠము నేను అయిపోతానమ్మా, నీ పాదపీఠము నా శిరస్సుగా మార్చుకుని ఇక్కడే నన్ను ఉంచుకో తల్లి అని అంటే, నాయనా ఇంకా నీకుందిరా, నీ జన్మాలలో జన్మ పూర్తయ్యే వరకు నీకు క్లేశాలు వస్తాయి. పూర్వజన్మ వాసన బలాల చేత నీకు క్లేశాలు వస్తాయి, నీకు సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. కానీ నీకు ఇచ్చినటువంటి దర్శన భాగ్యం అవన్నిటినీ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంచుతుంది అని నువ్వు భావన చేసి నీవు మిగిలిన జీవనాన్ని అనుభవించరా. కట్టకడపడి నాడు నేనే స్వయంగా నీ ముందుకు వచ్చి నీ చెయ్యి పట్టుకుని తీసుకువెళతారా. కాబట్టి అప్పటి వరకు ఈ రూపాన్ని చెరిగిపోనివ్వకుండా పురస్చరణ చేసుకుంటూ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అర్హత నీకు ఇచ్చా. మళ్ళీ జారడానికి 99 మెట్లు కనబడుతూనే ఉన్నాయి. కాబట్టి చూసుకో, ఆ 99వ మెట్టు దగ్గర నీవు నిలబడ్డావు, 100వ మెట్టు దగ్గరికి వెళితే నేను నిన్ను తీసుకువెళతా. అంతవరకు వెనక్కి లాగడానికి చాలా ప్రయత్నిస్తూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ధ్యానము చాలా ముఖ్యము. నామాలు మీ అందరికీ తెలిసినవే, కానీ నామాలలో ఉన్న అమృతత్వం మనస్సుగా హత్తుకోవాలి అనంటే ఈ ధ్యాన శ్లోకాలు చాలా అంటే చాలా ముఖ్యం. అటువంటి ధ్యాన శ్లోకంలోనే సకుంకుమ విలేపనామలిక చుంబిక స్తూరికాం సమందహసీక్షణాం శాప పాశాంకుశాం అశేష జనమోహినీ మరుణ బాల్య భూషోజ్వలాం జపా కుసుమ బాసురాం జపవిదో స్మరేదంబికా. దీంతో చెప్పి ముగిస్తారు. ఇంకా సకుంకుమ విలేపనామలిక చుంబికాం. ఏదైనా ధ్యాన శ్లోకం చెప్పే ముందు అమ్మ ఎర్రటి వర్ణంతో ఉన్నదనే చెప్తారు. అందుకనేనేమో పెద్దలు మహానుభావులు శ్రీ 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 జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, కంచికామకోటి పీఠాధీశ్వరులు, మన ఇంద్రకీలాద్రి నుంచి కొంతమంది భక్తులు వెళ్ళి అడగగా, ఇప్పటి నుంచి 50 ఏళ్ల క్రితం నాటి మాట ఇది, వెళ్ళి అడగగా, అయ్యా అమ్మ అనుగ్రహం కోసం మేము ఏం చేయాలి ఏంటయ్యా అంటే, మీరు ఇంద్రకీలాద్రి నుంచి వచ్చారు కాబట్టి అమ్మ సాక్షాత్తు దుర్గా స్వరూపిణి, ఆ దుర్గా స్వరూపిణియే భవసాగరాన్ని దాటిస్తుంది. కాబట్టి భవాని అనేటువంటి దీక్షని మీరు ఇప్పటి నుంచి స్వీకరిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భవాని అనేటువంటి నామము చేత, భవాని అనేటువంటి రూపము చేత ఆరాధిస్తూ ఉన్నతోన్నతమైన స్థానానికి వెళ్ళండి అని చెబుతూ ఆ జగన్మాత ఉత్కృష్టమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశం చేస్తూ గురువుల ద్వారా ఎర్రటి వస్త్రాలను స్వీకరించండి. ఆ ఎర్రటి వస్త్రాలు ఉత్కృష్టమైన స్థానానికి ఉదయించేటువంటి కిరణాలకి సంకేతము. అంటే నీలో ఆలోచనలు మార్పు చెందాలి. ఎలా మార్పు చెందాలి అంటే ఉదయిస్తున్నటువంటి కిరణాలుగా మార్పు చెందాలి. దానికి సంకేతంగా ఎర్రటి వస్త్రాలను స్వీకరించాలి. నిజానికి అమ్మవారికి ఆరాధనకి పసుపు వస్త్రాలు ఎక్కువ ఉపయోగిస్తారు, పసుపు వర్ణంతో ఉన్న వస్త్రాలు. కానీ గురువు ఆదేశం ఎలా ఉన్నాయా అంటే ఎర్రటి వర్ణంతో ఉన్నటువంటి వస్త్రాలు మీరు స్వీకరించి
మీ నుంచి వచ్చిన శిష్యులందరికీ కూడా అదే రీతిగా ఆ వస్త్రాలు ఇలాగే ఉండాలి, నియమ నిబంధనలు అలాగే ఉండాలని నియమ నిష్ఠలని అందించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లక్షలాది మంది భక్తులు అమ్మకి కరుణ కోసం ఏమీ తెలియనటువంటి వాళ్ళు, పూజ పునస్కారం ఆరాధన విధానం శాస్త్రబద్ధంగా ఏమీ తెలియనటువంటి వాళ్ళుగా జై భవాని జై జై భవాని అని అనుకుంటూ అదే నామం చేసుకుంటూ ఆ నామాన్ని నింపేసుకుంటూ అమ్మలో ఐక్యమైపోవడానికి సిద్ధమైపోతున్నారు. మరి తెలిసినటువంటి వాళ్ళు తెలిసినట్టుగా చేయాలి కదా. అదే రీతిగా ధ్యాన శ్లోకాలు చెప్తున్నారు. సకుంకుమ విలేపనావళికంపి కస్తూరిక సమందాసిదేక్షణ నజర పాశాంకుశం అశేష జనమోహిని వరణ పాల్యభూషోజ్వల. ఎర్రటి వర్ణంతో కూడుకున్నటువంటి అమ్మ, ఎర్రటి ఉన్నటువంటి అమ్మ, సమందాసిదేక్షణ ప్రసన్న వదనంతో ఉన్నటువంటి అమ్మ, అలాగే అశేష జనమోహిని అశేషంగా ప్రపంచంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా మోహింపజేస్తుందట. ఎటువంటి మోహము అని అంటే భక్తి అనేటువంటి మోహం. మోహము చేత అమ్మలా కట్టిపడేస్తుందట. అశేష జనమోహిని మరణ మాల్యభూషోజ్వల జపా కుసుమ భాసుర జప విధౌ స్మరేదంబిక. దీంతో ధ్యాన శ్లోకం కంప్లీట్ అవుతుంది. ఈ చివరి లైన్ చాలా ముఖ్యం. జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబిక. మీరు పఠించబోయి ఉన్నటువంటి 1000 నామాలలో ఏదో ఒక నామం మీరు పఠించి ఒక్క నామము చేత జపించండి. జపా కుసుమ భాసుర. కుసుమం ఎలాగైతే పుష్పం ఎలాగైతే వికసిస్తుందో అద్భుతంగా, అలా మీ మనసు వికసించాలి అనన్నా, మీ బుద్ధి వికసించాలి అనన్నా జప విధో స్మరేదంబిక. ఆ అంబికను మీరు స్మరించండి. అంబిక అంటారో, అంబ అంటారో, జగదంబ అంటారో, శ్రీమాత్రి అంటారో, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అంటారో, ఇంకా 1000 నామాల్లో ఏ నామం అంటారో మీ ఇష్టం. గోత్రి గోవింద రూపిణి. నేను విష్ణువుని నమ్ముతానండి, ఇంకెవరిని నమ్మనండి. గోత్రి గోవింద రూపిణి. శివ శివశక్తి రూపిణి. శివుణ్ణే నమ్ముతానండి, ఇంకెవరిని నమ్మే శివ. గణపతి నామాలు ఉన్నాయి, సుబ్రహ్మణ్య నామాలు ఉన్నాయి. ఎన్ని నామాలు ఉన్నాయో అన్ని నామాలు కూడా ఇందులోనే నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఎన్ని నామాలు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అమ్మలో ఐక్యమైపోతాయి. కాబట్టి మీ మనస్సులో భగవత్ స్వరూపం ఎలా ఉన్నా సరే అమ్మతో కలుపుకోవడం అలవాటు చేసుకున్న మరుక్షణం అన్ని క్లేశాలు తొలగిపోయి జప విధో స్మరేదంబిక. జపం జపం జపం. ఎప్పటికైనా సరే ఒకళ్ళు ఇస్తారు జపమాల మనం చేసుకుందామని కాదండి. లలితా సహస్రనామం నాకు వచ్చేసింది అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇదే నా మాట. నా మాట కాదు, అమ్మ కలిగిస్తుంది అనుకోండి. జపమాల ఒకటి స్వీకరించండి. అది కంఠంలో వేసుకోవద్దు. జపమాల వేసుకుని ఒక సంచిలోనో ఒక బ్యాగ్లోనో పెట్టుకోండి. జపం చేయాలి అనుకున్నప్పుడు సహస్రనామాలు ఏదో ఒక నామం తీసుకొని నామాన్ని పురస్చరణ చేస్తూ ఉండి శ్రీమాత్రమ శ్రీమాత్రమ శ్రీమాత్రమ. అది ఒక బాంబు లాంటిది. దీని లోపల ఎప్పుడైతే బాంబు లోపల ముందు కూర్చి ఉంచుతామో అప్పుడు అది నిండిపోతుంది. నిండిపోయిన తరువాత జ్ఞానం అనేటువంటి జ్యోతి అమ్మ వెలిగిస్తుంది. వెలిగించే మరుక్షణం బాంబుకి ఆ ఒత్తికి ఆ జ్యోతి వెలిగిన మరుక్షణం బాంబు ఉండదు, ఇంకా బాంబు ఆకారం కోల్పోతుంది. పేలిపోయిన మరుక్షణం శబ్దం వస్తుంది, జ్యోతి వస్తుంది. ఆ శబ్దము జ్యోతి తప్ప ఇంకేది మిగలదు. రూపము బాంబు అనేటువంటి రూపం కనబడుతోంది. అది ఒక ఆకారం దాల్చింది. అలాగే ఇది కూడా ఒక ఆకారం దాల్చింది. దీనికి ఒక పేరు ఉంది. పురుషుడు అనేటువంటి పేరు ఇచ్చాడు లోకం. లౌకికంగా మోహనకృష్ణ అనేటువంటి పేరు ఇచ్చాడు జనాలు. ఈ దేహము అయిపోతుంది, ఈ నామము కలిసిపోతుంది, నామరూపరహితమైన స్థితికి చేరిపోతుంది. ఎలాగైతే నామం అనేటువంటిది మందులో కూర్చిపెట్టామో జ్ఞానం అనేటువంటి జ్యోతి చేత ఆ కలిసినటువంటి మరుక్షణం నామరూప రహితంగా మారిపోయినటువంటి స్థితిగా మారిపోయి మనోబుద్ధ్యహంకార చిత్తాని రాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. నేను శివుణ్ణి అయిపోతాను. అప్పుడు నేను మోహనకృష్ణాన్ని కాదు, నేను దేహాన్ని కాదు, నేను పురుషుణ్ణి కాదు, నేను స్త్రీని కాదు, నేను నపుంసకత్వాన్ని కాదు, నేను దేని కాదు, నేను కుక్కని కాదు, నేను అక్కని కాదు, పందిని కాదు, పిల్లిని కాదు,
నైతి 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 చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఇది చెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే మనస్సు అనేటువంటి గజిబిజి గజిబిజి ఆలోచనల మధ్యలో పరమశివుడు కొలువై ఉన్న మరుక్షణం పరమాత్మ చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఆలోచనల మధ్యలో పరమేశ్వరుడు ఎంత స్పష్టంగా దర్శనమిస్తున్నాడో అంత స్పష్టంగా మీ మనస్సులో భగవంతుడు నిలిచి ఉండాలని ఆ యొక్క త్రిపుర సుందరి జగజ్జనని జగన్మాత పరమేశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయి మధ్యాంతరేత స్వరూపిణి జగన్మాతని ప్రార్థిస్తూ పరమేశ్వరుడు యొక్క పాదాలకి ఈ 4 మాటలను సమర్పిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యా పృథివీ దస్యాయని దేశోऽयं శోభరహితోऽयं బ్రాహ్మణాः సంతు నిర్భయాः సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.